స్టాక్ మార్కెట్లో పెట్టుబడులకు ప్రత్యామ్నాయంగా చాలా మంది మ్యూచువల్ ఫండ్లలో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ రెగ్యులర్గా స్కీమ్స్ అందుబాటులో ఉండడమే కాకుండా స్టాక్ మార్కెట్లో ఐపీఓల మాదిరిగా ఇక్కడ మ్యూచువల్ ఫండ్లలో న్యూ ఫండ్ ఆఫర్స్ ఉంటాయి. ఇక్కడ ప్రారంభంలో తక్కువ ధరకే మ్యూచువల్ ఫండ్ యూనిట్లు అందుబాటులోకి వస్తాయి. ఇక్కడ నిర్దిష్ట సబ్స్క్రిప్షన్ పీరియడ్ ఉంటుంది. గడువు ముగిసిన తర్వాత మళ్ళీ కొన్ని రోజులతో రెగ్యులర్గా క్రయ విక్రయాలకు అందుబాటులోకి వస్తుంటాయి. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్లలో మరో కొత్త స్కీమ్ను ప్రకటించింది ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్మెంట్. ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ ఇప్పుడు ఎస్బీఐ బ్యాలెన్స్డ్ హైబ్రిడ్ ఫండ్ పేరుతో కొత్త హైబ్రిడ్ ఫండ్ను ప్రారంభించింది. ఈ స్కీమ్ న్యూ ఫండ్ ఆఫర్ ఎన్ఎఫ్ఓ ఆగస్టు 24 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ ఫండ్ ద్వారా డెట్ ఈక్విటీ సాధనాల్లో పెట్టుబడులు పెట్టి దీర్ఘకాలికంగా మూలధన వృద్ధి ఆదాయం పొందడం లక్ష్యంగా పెట్టుకుంది. ఎస్బీఐ బ్యాలెన్స్డ్ హైబ్రిడ్ ఫండ్ అనేది ఒక ఓపెన్ ఎండెడ్ బ్యాలెన్స్డ్ హైబ్రిడ్ స్కీమ్. ఈ ఫండ్లో పెట్టుబడులు కేవలం ఈక్విటీ డెట్ సాధనాల్లోనే ఉంటాయి. ఇంకా ముఖ్యంగా ఈ స్కీమ్లో ఆర్బిట్రేజ్ పెట్టుబడులకు అవకాశం ఉండదు. ఎన్ఎఫ్ఓ సమయంలో కనీసం 2,000 నుంచి పెట్టుబడి ప్రారంభించాల్సి ఉంటుంది. గరిష్ట పెట్టుబడి ఎంతైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అదనపు కొనుగోళ్లకు కనీసం మొత్తం 1000గా ఉంటుంది. ఈ ఫండ్ పనితీరును అంచనా వేసేందుకు నిఫ్టీ 50 హైబ్రిడ్ కాంపోజిట్ డెట్ 50:50 ఇండెక్స్ను బెంచ్ మార్క్గా నిర్ణయించారు. ఎస్బీఐ బ్యాలెన్స్డ్ హైబ్రిడ్ ఫండ్లో ఈక్విటీ డెట్కు దాదాపుగా సమాన ప్రాధాన్యమిచ్చేలా పెట్టుబడి విధానాన్ని రూపొందించారు. ఫండ్ ఆస్తుల్లో 40 నుంచి 60% వరకు ఈక్విటీ, ఇతర ఈక్విటీ రిలేటెడ్ పెట్టుబడి సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తుంది. ఇందులో కంపెనీల షేర్లతో పాటు ఆర్ఈఐటీఎస్ కూడా ఉంటాయి. ఇందులో ఇదే సమయంలో 40 నుంచి 60% వరకు డెట్ సెక్యూరిటీస్, సెక్యూరిటైజ్డ్ డెట్ డెరివేటివ్స్, మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్లలో పెట్టుబడులు పెట్టొచ్చు. అవసరాన్ని బట్టి డెట్ బేస్డ్ మ్యూచువల్ ఫండ్ యూనిట్లలో కూడా పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంటుంది. ఈ విధానం ద్వారా మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఈక్విటీ డెట్ మధ్య పెట్టుబడుల్ని బ్యాలెన్స్ చేయడమే ఫండ్ లక్ష్యంగా కనిపిస్తుంది. ఈ ఫండ్కు ఇంకా విదేశీ సెక్యూరిటీలో కూడా పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. ఈ ఫండ్లో డెట్ విభాగానికి మేనేజర్గా రాజీవ్ రాధాకృష్ణన్ ఉండగా తన్మయ్ దేశాయ్ ఈక్విటీ విభాగం మేనేజర్గా వ్యవహరించనున్నారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.